సో ఒక ఫ్రెండ్ రీసెంట్‌గా అడిగారు. ఒకసారి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత అంటే సర్జరీ గాని, స్టెంటింగ్ కానీ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రీట్మెంట్ అవసరం పడుతుందా అని. అంటే డోంట్ గెట్ డిసార్టెండ్. దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ ఫ్యాక్ట్. అంటే ఒకసారి ప్రొసీజర్ అయిపోతే ఇంకొకసారి జబ్బు రాదని కాదు. మనం చేసే సర్జరీ గాని, బైపాస్ సర్జరీ గాని, స్టెంటింగ్ కానీ అప్పుడున్న జబ్బుని మాత్రమే మనం అప్పుడున్న బ్లాక్స్‌ని మాత్రమే క్లియర్ చేస్తున్నాం. సో ఒకవేళ మనకి ఆ తర్వాత మెయింటెనెన్స్ గుండెకి ఇవ్వాల్సిన మెయింటెనెన్స్ ఏంటి అంటే, ప్రొసీజర్ అంతా అయిపోయిన తర్వాత అంటే బైపాస్ సర్జరీ గానీ, స్టెంటింగ్ గానీ అయిపోయిన తర్వాత మందులు మానకూడదు. ఈ మందులు 100% లైఫ్ లాంగ్ అవసరం పడతాయి. బికాస్ ఆఫ్ ఎనీ సిట్యుయేషన్ మందులు ఆపాల్సొస్తే మాత్రం అది మీ కన్సల్టెంట్‌ని కలిసాకనే మెడికల్ అడ్వైస్‌తోనే స్టాప్ చేయాలి. అదర్‌వైజ్ మీ అంతట మీరు మందులు మానకూడదు ఒకటి. అండ్ ఒకసారి జబ్బు క్లియర్ అయిపోంగానే మీకింక మళ్ళీ జబ్బు లేనట్టు కాదు. ఒకసారి అంటే బై బర్త్ వచ్చిన బ్లడ్ వెసల్స్‌లో, ఆర్టరీస్‌లో బ్లాక్స్ ఉన్నాయి, డిసీజ్ ఉంది, జబ్బు ఉంది అంటే ట్రీట్మెంట్ తర్వాత కూడా మళ్ళీ మిగిలిన ఆర్టరీస్‌లో మళ్ళీ కొత్త బ్లాక్స్ గానీ ఆర్ ట్రీటెడ్ వెసల్స్‌లో కూడా మళ్ళా బ్లాక్స్ గానీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువుంటుంది. సో, డైటరీ మోడిఫికేషన్ కంపల్సరీ. డైటరీ మోడిఫికేషన్ ఏంటి? ఈజీ టు అండర్‌స్టాండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ అవాయిడ్ చేయండి. ఆహ్, ఆహ్, ఒకవేళ మీట్ తినేవారైతే రెడ్ మీట్ అవాయిడ్ చేయండి. చికెన్, ఫిష్ ఇన్ కుక్డ్ ఫార్మ్ ఈస్ ఫైన్. అవాయిడ్ డీప్ ఫ్రైస్. అండ్ ఈ సాల్ట్ రిచ్ ఫుడ్స్, పికిల్స్, పాపడ్స్ అండ్ యాడెడ్ సాల్ట్ ఇన్ బటర్ మిల్క్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. ఫ్రెష్‌లీ కుక్డ్ ఫుడ్, హోల్‌సమ్ ఫుడ్స్, సీరియల్స్, పల్సెస్, వెజిటబుల్ సాలడ్స్, స్ప్రౌట్స్ వీటి మీద ఎక్కువ ఫోకస్ చేసుకోండి. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఎక్సర్సైజ్. ఒక్కసారి జబ్బు రాగానే మీరింక దేనికి ఫిట్ కారు అన్నట్టు కాదు. యూ హావ్ టు రివర్ట్ బ్యాక్ టు యువర్ ఎక్సర్సైజ్ రొటీన్. అంతకుముందు పర్ఫెక్ట్‌గా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అంటే మళ్ళీ అంతే అమౌంట్ ఆఫ్ ఎక్సర్సైజ్ చేయగలగాలి. అంటే మనం ఈ ట్రీట్మెంట్ ఇదంతా చేసేది మీకొక నార్మల్ లైఫ్ ఉండడానికి ఆ తర్వాత ట్రీట్మెంట్ తర్వాత. సో, మీరదంతా మళ్ళీ చేయగలగాలి. ఆర్ ఇంతకుముందు ఎప్పుడు ఎక్సర్సైజ్ అలవాటు లేదు అనుకుంటే ప్లీజ్ ఆఫ్టర్ యువర్ ట్రీట్మెంట్ స్టార్ట్ ఎక్సర్సైజింగ్. యాజ్ ఆల్రెడీ డిస్కస్డ్ మీ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్‌ని అంటే మీకు మీ పేరెంట్స్ త్రూ వచ్చే జబ్బుని మీరు ఎట్లాగో అరికట్టలేరు. వయస్సుని ఆపలేరు కాబట్టి మీ చేతుల్లో ఉన్న మోడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్‌ని మీరు కంట్రోల్‌లో చేసుకోండి. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసేవాళ్ళైతే ఆల్కహాల్‌ని మోడరేట్ అమౌంట్‌లో తీసుకోండి. అంటే అట్‌లీస్ట్ నాట్ మోర్ దెన్ ట్వైస్ ఎ వీక్ ఫర్ ఎ మ్యాన్. ఆహ్, నాట్ మోర్ దెన్ ఒక 60 ఎంఎల్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఇఫ్ ఇట్ ఈస్ ఎ విమెన్ 30 ఎంఎల్ కంటే ఎక్కువ తీసుకోకూడదు. ఆల్కహాల్‌ని ప్రమోట్ చేస్తున్నా అని చెప్పట్లేదు. బట్ ఇఫ్ ఇట్ యాస్ ఎ కంపల్షన్ సోషల్ డ్రింకింగ్‌గా కూడా తాగాలి అనుకుంటే మాత్రం ఆల్కహాల్ మోడరేట్ అమౌంట్‌లోనే కన్జ్యూమ్ చేయండి. అండ్ స్మోకింగ్ ఈజ్ ఎ స్ట్రిక్ట్ నో. ఎందుకంటే స్మోక్‌తో మనకి బ్లడ్ క్లాటింగ్ టెండెన్సీ పెరిగిపోతుంది. అంతకుముందు స్టెంటింగ్ అయిన ఆర్టరీస్‌లో కూడా ఆ స్టెంట్ సడెన్‌గా క్లోజ్ అయిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువ స్మోకర్స్‌లో. అండ్ రిక్రియేషనల్ డ్రగ్స్ ఆర్ ఆల్సో ఎ స్ట్రిక్ట్ నో. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాత గూడా వీ హ్యావ్ ఫ్యూ అన్‌లక్కీ పేషెంట్స్. వాళ్ళేమడుగుతారంటే ఒకటే అడుగుతారు. ఇవన్నీ చేశాను. నా లైఫ్ స్టైల్ అంత బాగుంది. కానీ మళ్ళీ నాకు జబ్బొచ్చింది. ఇవన్నీ చేసినా గూడా కొంతమంది అన్‌లక్కీ పేషెంట్స్ మళ్ళీ జబ్బుతో వెనక్కొస్తారు. అంటే వాళ్ళకి స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ, స్ట్రాంగ్ జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మళ్ళీ మనం జబ్బు వస్తే ట్రీట్ చేయడం తప్పితే మనం ఎక్కువ ఆఫర్ చేయలేము. సో, వీటన్నిటికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీ మెడికల్ ఫాలో అప్స్ మిస్ చేయకండి. మెడికల్ ఫాలో అప్స్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఎర్లీ డిటెక్షన్‌కి సహాయపడతాయి. అంటే జస్ట్ ఏదో ర్యాండమ్‌గా బయట న్యూట్రిషనలిస్ట్ దగ్గరకో, డైటీషియన్ దగ్గరకో ఎళ్లి వాళ్ళంతట వాళ్ళు సొంతంగా డైట్ ఒకటి ప్రిపేర్ చేసుకొని ప్రొఫెషనల్స్‌తో కాంటాక్ట్ మిస్ అవుతారు. అంటే ఫాలో అప్‌కి రారు. ఒకసారి గుండె జబ్బు ఉంది అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ 3 మంత్స్ మీరు మీ కార్డియాలజిస్ట్‌ని చూడండి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ డిసీజ్ ఈదర్ బై యువర్ సింప్టమ్స్ మీకొచ్చే సింప్టమ్స్‌ని బట్టి గానీ ఆర్ ఈసీజీ ఛాతీ పట్టి అంటాం కదా! ఛాతీ పట్టీలో వచ్చే చేంజెస్‌ని బట్టి గానీ ఆర్ 2డీ ఈకో అంటే స్కాన్ అల్ట్రాసౌండ్ ఎట్లా చేస్తారో అట్లనే హార్ట్‌కి కూడా అల్ట్రాసౌండ్. సో, దాంట్లో పంప్ వేరియేషన్‌ని బట్టి గానీ మీ జబ్బు ముదురుతుందా ఆర్ కంట్రోల్‌లో ఉందా ఈ డీటెయిల్స్ అన్నీ మనకు తెలుస్తాయి. సో, ఈ జాగ్రత్తలు తీసుకుంటూ మీ కార్డియాలజిస్ట్‌ని ఫ్రీక్వెంట్ ఫాలో అప్స్‌లో ఉంటే మీ కార్డియాలజిస్ట్‌తో మళ్ళీ రికరెన్స్‌ని అరికట్టొచ్చు ఆర్ ఒకవేళ వచ్చినా గానీ దాన్ని ఎర్లీగా అడ్రెస్ చేయొచ్చు. థాంక్ యూ.